ఊబర్ క్యాబ్ సర్వీస్ సంస్థలకు వినియోగదారుల మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఒకే సర్వీసుకు ఈ రెండు కంపెనీలు వేరువేరుగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయన్న ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంపై కేంద్ర వినియోగదారులు రక్షణ సంస్థ చర్యలు చేపట్టింది. ఒకే సర్వీసుకు రెండు వేర్వేరు ధరలు ఎలా నిర్ణయిస్తారో చెప్పాలని ఆ సంస్థలు కోరింది. ఛార్జీల్లో తేడాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొంది. ఛార్జీల విషయంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు సరైన వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి చెందిన రిషబ్ సింగ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్ట్ వైరల్ అయింది. క్యాబ్ సర్వీసులు అందించే ఊబర్ సంస్థ ఫోన్ రకంతో పాటు అందులో ఉండే బ్యాటరీ పర్సెంటేజ్ని బట్టి సైతం రీఛార్జుల్లో వ్యత్యాసం చూపిస్తోందని ఆరోపించారు. రెండు ఆండ్రాయిడ్స్, రెండు ఐఫోన్లు ఉపయోగించి పరిశీలించినప్పుడు ఈ విషయాన్ని గుర్తించినట్లు ఫోటోలతో పాటు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. అన్ని డివైజుల్లో ఒకే ఖాతాలలో లాగిన్ అయ్యి ఒకే ప్రాంతానికి రైడ్ బుక్ చేసిన ఛార్జీల్లో చాలా తేడా ఉందని గుర్తించినట్లు రాసుకొచ్చారు. తరహా ఫిర్యాదులపై సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.